बोल सीतापति रामचंद्र भगवान की। 500 సంవత్సరాల నిరీక్షణ అయోధ్యలో ఆ బాలరాముని ప్రతిష్టతో మనందరికీ కూడా కోరిక నెరవేరింది. మరటువంటి ఆ చల్లని శ్రీరామచంద్ర ప్రభు యొక్క శ్రీరామనవమి పోయిన వారం మనం ఎంతో అత్యంత భక్తి శ్రద్ధతో జరుపుకోవడం జరిగింది. మరి ఆ శ్రీరామచంద్రుని పరమ భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క జన్మదినం ఈరోజు. ఎక్కడెక్కడైతే ఆ శ్రీరామచంద్రుని నామము జపించబడుతుందో అక్కడ ఆ పవనసుతుల వారు వాలి ఆ యొక్క నామాన్ని వింటూ ఉంటాడని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి అందరి బంధువైనటువంటి ఆ శ్రీరామచంద్రుడి గీతాన్ని మనం ఆలపిస్తాం. బోలో సీతాపతి రామచంద్ర భగవాన్ కి జై. రామ రామ అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకుని ప్రభువయ్య మా అయోధ్య రామయ్య, ఆదుకుని ప్రభువయ్య మా అయోధ్య రామయ్య, చేయూతనిచ్చే వారయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చే వారయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చే వారయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చే వారయ్య మా సీతారామయ్య, కోటలు తీసే వారయ్య కోదండ రామయ్య, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య మా అయోధ్య రామయ్య, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య మా అయోధ్య రామయ్య, ఆదుకునే ప్రభువయ్య మా అయోధ్య రామయ్య, తెల్లవారు చక్రవర్తి అయి రాజమునే రామయ్య, తండ్రి మాటై పదవి అడవులకే గణయా, మహిళోజనులను కావలవచ్చిన మహావిష్ణు అవతారమయ, ఆలిని రంగచుడ ప్రహరించిన ఆక్రోశించనయా, అసురుని నుంచి అయ్యమంటే అగ్ని పరీక్ష విధించనయా, చాకరీలకు సత్యము చాట కులగతినే విడనాడయ్యా, రాముని కష్టం లోకంలో ఎవరు పడలేరయ్యా, రాముని కష్టం లోకంలో ఎవరు పడలేరయ్యా, సత్యం జ్ఞానం ధర్మములు అతనికి సరిలేరయ్యా, కరుణామయుడు శరణు వారికి అభయమిచ్చమయ్యా, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య మా అయోధ్య రామయ్య, చేయూతనిచ్చే వారయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చే వారయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చే వారయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చే వారయ్య మా సీతారామయ్య, కోటలు తీసే వారయ్య కోదండ రామయ్య, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య మా అయోధ్య రామయ్య, రామ రామ భద్రాచల
జలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భగవనుని కొండల మార్చి కొలువై ఉన్న స్థలము పరమ భక్తితో రామదాసుని ఆలయమును కట్టించనయ సీతారామ లక్ష్మణుల ఆభరణములే చేయించనయ పంచవటిని ఆధారతి రామ వర్షశాల అదిగో సీతారాములు జలకములాడి దేశక్షేత్రమదిగో రామ భక్తితో నదిగా మారిన శబరిమలయ్యా. రామ భక్తితో నదిగా మారిన శబరిమలయ్యా. శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి నది అయ్యా. ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మధన్యమయ్యా అందరి బంధువయ్యా.